నమస్తే సార్, మీ పేరండి? కృష్ణమోహన్ అండి. కృష్ణమోహన్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను ప్రైవేట్ స్కూల్ టీచర్ని. ప్రైవేట్ స్కూల్ టీచర్. సార్ ఎక్కడ ఉంటారు సార్? మీది ఏ నియోజకవర్గం అండి? మాది ఉత్తర నియోజకవర్గం. ఉత్తర నియోజకవర్గం, వైజాగ్ పార్లమెంట్. ఓకే సార్, రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు. ఇప్పుడు ఎలక్షన్స్ మరికొద్ది రోజుల్లో రాబోతున్నాయి. యాజ్ ఏ స్కూల్ టీచర్గా, ప్రైవేట్ టీచర్గా ఈసారి రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నామండి. మేమే కాదు, ఉపాధ్యాయులు ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా, ఉద్యోగస్తులు కూడా అందరూ వ్యతిరేకించిన వాళ్ళే తప్ప సమర్థించిన వాళ్ళు ఎవరు ఉండరు. సామాన్యులు, ఉద్యోగస్తులు అందరూ చాలా ఇబ్బంది పడ్డారు. భవిష్యత్తులో ఇబ్బంది పడతారనే నమ్మకం మాకు, ఎందుకంటే గురువులుగా మాకు అందరికీ మేము గెస్ట్ చేయగలము. ఆ విషయంలో డౌట్ లేదు. ఏ ఉపాధ్యాయుడిని అడిగినా ప్రభుత్వాలు ఎన్నో చూసాం మేము. ప్రజల క్షేమాన్ని కోరేటటువంటి ప్రభుత్వాలు ఎలా ఉంటాయన్నది కూడా మేము గెస్ చేయగలము. మేధావి వర్గ విద్యావంతులైనటువంటి వాళ్ళు అయితే మాత్రమే దాని విలువ తెలుసుకోగలరు. ఎవరు పడితే వాళ్ళు నాయకులు అయిపోతారు. వాళ్ళు ఏదో డబ్బులు ఖర్చు పెట్టో ఏదో విధంగా గెలుస్తారు, కానీ అది సాధ్యం కాదు. అవి అలాంటి ప్రభుత్వాలు నిలబడవు, ఎప్పుడో అప్పుడు కూలిపోతాయి. కాబట్టి మేధావర్గం అయినటువంటి మేధావంతులు అంటే అనుభవజ్ఞులైనటువంటి నాయకులు ఉంటే రాష్ట్రమైన దేశమైనా బాగుపడుతుంది. సార్, యాక్చువల్గా మీరు టీచర్ అంటున్నారు, చాలామంది పాపం టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు 5 సంవత్సరాల నుంచి. ఏటా మెగా డిఎస్సీ చేస్తారని చెప్పి చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వ టీచర్ల విషయంలో ఆయన అసలు వైఖరి ఎలా ఉంది సార్? ఎందుకని ఆయన వైఖరి ఎలా ఉందంటారు? అసలు మెగా డిఎస్సీలు అనే పెట్టేది దేనికండి? ఉపాధ్యాయుల్ని సెలెక్ట్ చేస్తారు. పిల్లల్ని గొప్ప విద్యావంతులు అవ్వాలంటే గొప్ప విద్యావంతులైనటువంటి ఉపాధ్యాయులే రావాలి. కానీ రిజర్వేషన్ ప్రకారంగా అట్టడి వర్గం వాళ్ళు కూడా విద్యావంతులు అయిపోయి వాళ్ళకు పోస్ట్ సంపాదిస్తారు. మేధావంతుడైన వాడికి ఉద్యోగం రాదు. అలాంటి వాళ్ళు ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తారు. కానీ వాళ్ళని ప్రైవేట్ పాఠశాలలో తీర్చిదిద్దేటువంటి విద్య ప్రభుత్వ పాఠశాలలో అందటం లేదు. అందుకని లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటున్నారు. కానీ నిజంగా వాళ్ళు ధనవంతులని మేము అనటం లేదు. అక్కడ మా పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది, ఎక్కడైతే బాగుపడతారు అని చెప్పి వాళ్ళు రెక్కముక్క కష్టం చేసుకొని వాళ్ళ డబ్బులన్నీ ఇక్కడ పెడుతున్నారు. వాళ్ళ డబ్బులతో మేము బతుకుతున్నాము. కాబట్టి మా ధర్మాన్ని మేము నిర్వర్తిస్తున్నాము. కానీ మాకన్నా ఎక్కువ జీతాలు, మాకన్నా డబల్స్, లక్షలు, ₹1,50,000, ₹1,50,000 దాకా అసిస్టెంట్లు, ఎస్జిటీలు డబ్బులు సంపాదించుకొని కారుల్లో మా ముందే తిరుగుతున్నారు. మేము ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుసు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి తెలుసు. కానీ ప్రజలకి ప్రైవేట్ పాఠశాలల్లో మా మీదే నమ్మకం ఉంది. కాబట్టి మేమందరం ఒకటైతే మా ప్రైవేట్ పాఠశాలలో ఇక్కడ ఉపాధ్యాయుల్లో తారతమ్యాలు అయితే ఉన్నాయి. మేము ప్రభుత్వ ఉపాధ్యాయులమని వాళ్ళు అనుకుంటారు. కానీ ఉపాధ్యాయులు అందరూ ఒకటే. వాళ్ళు చెప్పేది మేము చెప్పేది అంతా ఒకటే. వాళ్ళు చెప్పిన పుస్తకాలే మేము చెప్తాము. కానీ ప్రజలకి మా మీదే నమ్మకం ఉంది. మేమందరం ఈ ప్రభుత్వం మార్చగలము. మేమందరం మా ప్రైవేట్ ఉపాధ్యాయులు అందరూ ఒకటైతే ఏ ప్రభుత్వాన్నైనా మార్చగలము. నిమిషాల్లో మేము కూల్చగలము. మా రాష్ట్రం అంతా మా ఉపాధ్యాయులు యూనియన్, మా సంఘాలు అంటూ ఏర్పడలేదు. ఏర్పడితే మాత్రం మేమందరం ఏ ప్రభుత్వాన్నైనా నిమిషాల్లో మేము కూల్చగలము. ఈ 5 సంవత్సరాల్లో ఈ విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంది? ఈ ప్రభుత్వం వచ్చాక అధ్వానంగా ఉంది. అంతకన్నా ఇంకేం చెప్పలేము. అధ్వానం ఈ విశాఖపట్నమనే కాదు, అన్ని గ్రామాలు అయితేనేంటి, మండలాలు అయితేనేంటి, జిల్లా క్వార్టర్స్ అయితేనేంటి అన్నీ అధ్వానంగానే ఉన్నాయి. ఎక్కడ రాము గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? వాల్తేరు క్లబ్లో చేస్తుంటారు. సార్ మీది ఏ నియోజకవర్గం అండి? మీది మాది మధురవాడ. ఓకే. సో అయితే వైజాగ్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఓకే సార్, 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పరిపాలన చూశారు. మరి రాష్ట్రంలో కొద్ది రోజులు ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి. ఈసారి ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారో, ఎందుకు కావాలనుకుంటున్నారు? అంటే ఇంప్రూవ్మెంట్ విధానంగా చూసుకుంటే టీడీపీ రావాలని అనుకుంటున్నాను. ఓకే. ఎలా ఉంది సార్ ఈ 5 సంవత్సరాల నుంచి? అసలు ఎలా అనిపిస్తుంది మీకు పరిపాలన కానీ, లేదా ఈ విశాఖపట్నంలో కానీ? ప్రభుత్వం వచ్చినా మధ్యతరగతి వాడిని చూసేవాళ్ళు ఎవరు లేరండి. పేదవాడు అయితే పేదవాడు పథకాలకి ఎదగాలి అన్నీ అనుకుంటున్నారు. పేదవాడి ప్రకారం డబ్బు ఉన్నవాడు ఎలాగైనా బతికేస్తున్నాడు. పేదవాడికి వాటికి అందరూ ప్రభుత్వాలు అన్నీ పథకాల కింద ఇవన్నీ రిజర్వేషన్లు అని, చదువు దగ్గర నుంచి వైద్యం వరకు
ప్రతిదీ ఎవ్రీథింగ్ రిజర్వేషన్ పేదవాడికి ప్రతిదీ చదువైనా సరే, ఇక వైద్యం కోసం వెళ్ళినా సరే, ఇక దేనికోసం వెళ్ళినా సరే పేదవాడు బతికేస్తుండు, పర్వాలేదు, ప్రాబ్లం లేదు పేదవాడికి ఇవ్వడం వల్ల. డబ్బున్నవాడు ఎలాగో బతికేస్తున్నాడు. కానీ ఈ మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఏంటి, వాళ్ళు ఏ కేటగిరీకి అసలు వస్తారు, వాళ్ళకి ఏంటి, అది వాళ్ళకి ఏంటి లేదు. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు బాగుపడాలంటే ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు ఏంటని మీరు అనుకుంటున్నారు? ఏంటండి, మధ్యతరగతి వాళ్ళు డెవలప్ అవ్వాలంటే ప్రభుత్వాల నుంచి ఎటువంటి సహాయం కావాలి? ఒక ఏదో వాళ్ళకి ఈ ఒక లెక్క, ఒక కేటగిరీ వాళ్ళకి ఒకటి పెట్టి వాళ్ళకి కూడా కొద్దిగా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఓకే. ఈ 5 సంవత్సరాల్లో విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంది సార్ ఇక్కడ అసలు? విశాఖపట్నం పరిస్థితి అంటే మరి పేదవాళ్ళకి అంతా అన్నీ చూసుకున్నారు, మరి మధ్యతరగతి వాళ్ళకి వాటికి ఏం చూడలేదు. ఈయన ఎక్కడ కర్మాగారాలు అయ్యి వచ్చినట్టు ఏం లేదు, ఉద్యోగాలు డెవలప్మెంట్ ఏమీ కనబట్టలేదు మాకు మటుకి. ఓకే. సో విశాఖపట్నంలో ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పినట్లుగా ఇక్కడ అంతా కూడా ఏంటంటే భూ కబ్జాలు ఇలాంటివి పెరిగినాయి అంటున్నారు, ఎంతవరకు వస్తుంది? అంతవరకు నేను వెళ్ళలేదండి, భూగజ్యాలు అయ్యి నేను అంతలో వరకు పరిశీలించలేదు, అనుకోవడమే తప్పించి అందరూ దాని గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు. సార్, ఈ ఋషికొండలో ఇంతకుముందు టూరిజం ఉండేది, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం అక్కడ టూరిజం భవనాలని పేరు చెప్పి వేరే కట్టారని అంటున్నారు. మీరు దాని గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ ప్రభుత్వం అలా కొండను తవ్వేయడాన్ని మీరు ఎట్లా భావిస్తారు? కొండ అనేది తవ్వకూడదని మా ఉద్దేశం అండి. ఎందుకంటే ఇప్పుడు ఆ కొండలు, ఈ చెట్లు మొన్న ఉద్దు తుఫాన్కి చాలా కాపాడినాయి. ఇప్పుడు ఆ కొండలు తవ్వేసి ఏవో చేసేసి చెందేస్తే రేపు పొద్దున విశాఖపట్నం అనేది ఉండదు. ఆ విశాఖపట్నం ఆ ఉద్దు తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా దాన్ని డెవలప్ చేసి తీసుకొచ్చి చెందారు. మరి సార్, ఇక్కడ యాక్చువల్గా అయితే జీవ వైవిధ్యం ఉంది. ఎందుకంటే ఎర్రమట్టి దెబ్బలు ఉన్నాయి కదా, అక్కడంతా కూడా ఏంటంటే కబ్జాలు చేసేసి అక్కడ మట్టి అంతా తవ్వేసి అమ్మేసుకున్నారని అంటున్నారు. అవి ఎప్పటి నుంచో ఉన్నటువంటి పురాతనమైనవి. సో వాటిని కూడా కబ్జా చేశారు ఇక్కడ ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు ఏమంటారు దానికి? నేను అబ్జర్వ్ చేయలేదండి, అవన్నీ వాటిని చూసుకోలేదు, నాకు ఐడియా లేదు అంతవరకు. ఓకే సార్, ఇప్పుడు మీరు ప్రభుత్వం చేసి ఉండొచ్చేమో, చేయకుండా ఏది నిప్పు లేదే, ఏదో పొగలేంది నిప్పు రాదండి, నిప్పు లేదే పొగ రాదని ఏదో సామెత ఉంటుంది. ఓకే సార్, ఈ ప్రభుత్వంలో ఎలా ఉందంటే ఈ చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఈ చేత్తో 100 రూపాయలు లాగేస్తున్నారని చెప్పేసి మీరన్న ఈ సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళే అంటున్నారు. ఎందుకంటే మాకు 10 రూపాయలు చెప్పి ఒక పథకం ఇస్తున్నాడండి, మరి మద్యం రూపంలో ఇదివరకు 60 రూపాయలు 50 రూపాయలు దొరికి ఎక్కడి నుంచి చేస్తారండి? మనుషులు మన దగ్గర నుంచి తీసుకుని వాళ్ళు పన్ను రూపంలో తీసుకుంటున్నారు, పథకాల కింద ఇచ్చేస్తున్నారు. పన్ను రూపంలో తీసుకుంటున్నారు, పథకాల కింద ఇచ్చేస్తున్నారు. పేదవాళ్ళకి వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఏంటి కావాలంటే ఆ టైంకి వాళ్ళకి ఏదో 4 డబ్బులు వస్తే చాలు అనుకున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు పేదవాళ్ళు. కానీ అసలు సంగతి వాళ్ళకి తెలియదు కదా. ఎవరు వచ్చినా రేపు పొద్దున ఇంకో ప్రభుత్వం వచ్చినా సరే పథకం అంటూ ఉచితంగా ఒకటి ఇచ్చారంటే మన దగ్గర తీసుకోకుండా వాడు ఉండరు ఆ గవర్నమెంట్. సో అభివృద్ధి పరంగా అయితే మీ దృష్టిలో ప్రభుత్వం మారితే బాగుంటుందండి? బాగుంటుంది. ఓకే సార్, ఎంపీగా అయితే భరత్ గారు, బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తారు కదా, ఇద్దరిలో ఎవరు క్యాపబుల్ క్యాండిడేట్ అనుకోండి? ఎందుకంటే విశాఖపట్నానికి రైల్వే జోన్ తేవాలన్నా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరంగా కాకుండా ఆపాలన్నా పార్టీ పరంగానే చూసుకుంటాం, పార్టీ పరంగానే చూస్తాం. ఓకే. సో మరి మీ దృష్టిలో అయితే ఎవరు అనుకుంటున్నారు వీళ్ళిద్దరు? తెలుగుదేశం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు మనోహర్. మనోహర్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను ఫ్యాకల్టీ అండి, ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే, ఫ్యాకల్టీ లెక్చరర్గా చేస్తున్నారు. సరే, ఏ ప్రాంతం సార్ మీది? ఏ నియోజకవర్గం అండి? మాది పిఎం పాలెం వస్తుందండి, భీమిలి నియోజకవర్గం. ఓకే. సో వైజాగ్ పార్లమెంట్? వైజాగ్ పార్లమెంట్. సార్, రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు. ఏ ప్రభుత్వానికైనా అభివృద్ధి సంక్షేమం అనేది 2 కళ్ళుగా ఉండాలి. మరి కొద్ది రోజుల్లో అయితే ఎలక్షన్ రాబోతుంది. ఇప్పటివరకు పరిపాలన ఎలా ఉంది? ఈసారి ఎవరు వస్తే రాష్ట్రంలో అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే యాక్చువల్గా చెప్పాలి అంటే అభివృద్ధి అయితే ఏమీ నాకు కనిపించలేదండి. బట్ మనకి నిత్యావసర వస్తువులు కానివ్వండి, కరెంటు బిల్లులు కానివ్వండి, ఇవన్నీ బాగా రేట్లు అయితే పెరిగిపోయినాయి. సామాన్యుడు నివసించే విధంగా అయితే ఏమీ కనిపించట్లేదు. సో అది మారితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు అభివృద్ధి అనేది ఏమైనా ఉంది సార్? మీరు ఇక్కడే ఉంటారు కదా, 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం ఇక్కడ సమ్మిట్లు, గ్లోబల్ సమ్మిట్లు పెట్టని చెప్పి మాట్లాడారు కదా. ఇక విశాఖపట్నానికి కొత్తగా 5 ఏళ్లలో ఏమైనా కంపెనీస్ వచ్చినాయా? ఉద్యోగాల కల్పన జరిగిందని మీరు ఏమైనా భావిస్తున్నారా? ఉద్యోగాలు అంటే ప్రత్యేకంగా అయితే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి వాళ్ళకైతే సాఫ్ట్వేర్ పరంగా అయితే ఏమీ డెవలప్మెంట్ లేదండి. సో అదొక డ్రాబ్యాక్ అనుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ పరంగా హై క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి సఫిషియెంట్గా శాలరీ పరంగా కానీ తెప్పించలేకపోయారు అని నేను అనుకుంటున్నాను. అది కొంచెం డెవలప్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే సార్, ఇక్కడ ఐటీ సెజ్ మేము అభివృద్ధి చేసాము, లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. మీరు ఒక ఇంజనీరింగ్ ఫ్యాకల్టీగా
ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది స్టూడెంట్స్ బయటికి వెళ్తూ ఉంటారుగా, మరి ఈ విశాఖపట్నంలో జాబులు చేసుకునే పరిస్థితి ఉందా అసలు? ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే కొంచెం పర్లేదండి, బట్ కానీ ఇంప్రూవ్ అవ్వాలి, ఇది సరిపోదు. ఓకే సార్, ఈ 5 సంవత్సరాల్లో విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంది సార్? ఇక్కడ మీరు లోకల్లో ఉండే పర్సన్గా విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంది అసలు? అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిందండి, అండ్ పర్చేజింగ్ కాస్ట్లు కానివ్వండి ఇవన్నీ బాగా పెరిగినాయి, అవన్నీ తగ్గాలి మరి. అంటే ప్రభుత్వ పరంగా ఇప్పుడు ఇక్కడ చాలామంది చెప్పింది ఏంటంటే విశాఖపట్నం రౌడీలకు అడ్డాగా మారింది, గంజాయి డ్రగ్స్ ఇట్లాంటి వాటికి అడ్డాగా మారింది, ప్లస్ ఏంటంటే భూ కబ్జాలు ఇలాంటివి పెరిగినాయి అని అంటున్నారు. మీ చుట్టుపక్కల ఇలాంటివి ఏమైనా చూసారా? అది అందులో వాస్తవం ఉందా? నాకు తెలిసి అయితే అది ఐడియా లేదండి, అలాంటిది నేనైతే చూడలేదు. బట్ ఏదైనా సరే కాస్ట్ ఆఫ్ లివింగ్ మాత్రం పెరిగిందని చెప్పగలుగుతున్నాను. సార్, మీ విశాఖపట్నం పరిధిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే వైజాగ్ రైల్వే జోన్ ఒకటి, అలానే విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వంలో ప్రయత్నాలు బాగా జరిగినాయి, ప్రభుత్వం కూడా అడ్డుకున్నట్టు కనిపించిన పరిస్థితి. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు అయితే వీటిలో నెగ్లిజెన్సీ ఉందని మీరు అనుకుంటున్నారా? అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కొంత నెగ్లిజెన్స్ అనేది గ్యారంటీగా ఉంటుందండి, బట్ ఈ ప్రజెంట్ ప్రభుత్వం అయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే బాగా ఉండాలి, అది నేను అనుకుంటుంది. సో మీ దృష్టిలో సంక్షేమ పథకాలు మామూలుగా ఇవ్వడం కరెక్ట్ అంటారా, అభివృద్ధి చేసి పథకాలు పంచిపెట్టడం కరెక్ట్ అంటారా? సంక్షేమ పథకాలు అంటే పేదవాళ్ళకి కొంచెము వాళ్ళకి ఇవ్వటం అనేది సబవేనండి, బట్ కాకపోతే ఆ ఉద్దేశంతో అని చెప్పి ఇష్టం వచ్చినట్లు పథకాలు ఇచ్చేసి ఖర్చులు పెంచేస్తే అన్నది నా దృష్టిలో తప్పు అనుకుంటున్నాను. ఇవ్వాలి, బట్ లిమిటెడ్ ఉండాలి. థ్యాంక్ యూ సార్.